అభివృద్ధి బాధ్యత నాది, పనిచేసే వారిని సర్పంచ్గా ఎన్నికల్లో గెలిపించండి. ప్రధాని మోడీతో మాట్లాడుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, పక్కన డిప్యూటీ సీఎం బట్టి. సో ఎప్పుడు కానీ మీరు రాసి పెట్టుకోండి, ప్రధాని మోడీని కలిసిన సమయంలో రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం కూడా ఉంటాడు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఒక అనుమానం, బలమైన అనుమానం ఉంది, ఎక్కడ మోడీ గుంజుతుందని చెప్పేసి ఆ క్లోజ్ డిస్కషన్ కాకుండా ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నమ్మే పరిస్థితిలో లేనట్టే కనబడతా ఉంది. నిజంగా ఉంటే ఏనాడైనా ప్రధాని మోడీని పోయి ఒంటరికి కలిసిండా? ప్రధాని మోడీని పోయి ఒంటరిగా ఫోటో కనబడదు ఎక్కడన్నా మీకు? 100% కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నమ్మతలేదు. ఎందుకు అంటే ఆయన ఎప్పటికైనా కానీ మోసం చేస్తాడు కాంగ్రెస్ పార్టీని అనేది చాలా బలంగా కాంగ్రెస్ పార్టీ నమ్ముతూ ఉంది. అందుకే ఆయన ఎక్కడి పోయినా, ఏ కేంద్ర మంత్రిని కలిసినా, ఏ అమిత్ షాని కలిసినా, మోడీని కలిసినా ఖచ్చితంగా కోర్ కాంగ్రెస్ వ్యక్తి ఒకరు ఉంటారు. అయితే నా శ్రీరామ్ ఉంటాడు, అయితే నా డిప్యూటీ సీఎం ఉంటాడు, లేకపోతే ఎవరు కోర్ కాంగ్రెస్ ఉంటారుగా, ఇక కట్టర్ కాంగ్రెస్ ఉంటుంది కదా, వాళ్ళు ఉంటారు. 100% ఇది వాస్తవం. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇదే వాస్తవం. బీఆర్ఎస్ పాలనలో దొర గడిల ముందు చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి. అబ్బో, మరి మీ పాలన ఎట్లుంది? బాగుందా? మీ పాలన సొక్కం పూసలా ఉందా? గత ప్రభుత్వంలో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల మాత్రమే అభివృద్ధి. ఇప్పుడు కొడంగల్ ఒకటే అభివృద్ధి. అప్పుడన్నా కనీసం 3 కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి అయినాయి. ఇప్పుడు కొడంగల్ ఏమున్నాయి? కొడంగల్ ఒకటి, పాలేరు ఒకటి, ఈయన కాన్స్టిట్యూన్సీ ఒకటి, ఇట్లా ఒక 3-4 కాన్స్టిట్యూన్సీ మాత్రం బాగుపడుతున్నాయి. వేరే ఏం లేదు నాకు తెలిసేదే. హుస్నాబాద్ పట్టించుకోకుండా నిర్లక్ష్యం, ఎన్ని నిధులైనా ఖర్చు చేసి అభివృద్ధి చేస్తాం. గౌరవెల్లి, గంటిపల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తాం. హుస్నాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన అంటూ చూస్తా ఉన్నాం.